అందరికీ నమస్కారం. రుద్రరాజు గోపాలకృష్ణరాజు, పిసిసి సభ్యులు. గత సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పార్టీ విలువ తగ్గిందని చెప్పి నేను అంటున్నాను. సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ మొదట విడతలో ఇచ్చినటువంటి సిలిండర్లకి $822.35 అకౌంట్లకి జమ అవడం జరిగింది. రెండవ విడత తీసుకున్న వారికి సుమారు 2 నెలలైనా ఇప్పటి వరకు కూడా ఆ అమౌంట్ అకౌంట్లో పడలేదు. అకౌంట్లో పడేలా కాకుండా ఉచితంగానే సిలిండర్లు ఇచ్చేలాగా ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. లేదంటే వీళ్ళు బ్యాంకుల చుట్టూరు తిరిగి ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి మాట అన్నారు కాబట్టి ఆ మాట ప్రకారం వాళ్ళందరికీ కూడా మహిళలకు ఉచితంగా డబ్బులు తీసుకోకుండా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చేలాగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ₹10.62 అది కంటిన్యూగా పడుతుంది. అలాగే మరి మధ్య తరగతి వాళ్ళు, పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అమౌంట్ పెద్దది అవ్వటం వల్ల. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసి ఆ ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై కాంగ్రెస్.